హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనము స్ప్లిట్ అంటే స్టాక్ స్ప్లిట్ ఏదైతుందో దాని గురించి అయితే మనం డీటెయిల్గా అయితే మనం డిస్కస్ చేసుకుందాము. సో రీసెంట్గా ఒక సబ్స్క్రైబర్ మనకి లైక్ కామెంట్ సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది, లైక్ స్టాక్ స్ప్లిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి. సో బోనస్ షేర్స్ గురించి మనం లాంగ్ బ్యాక్ అయితే ఒక వీడియో అయితే మనం చేసాము. సో సేమ్ మనకి స్టాక్ స్ప్లిట్ కూడా మనకి బోనస్ షేర్ లానే ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా. సో కానీ బోనస్ షేర్స్ ఏంటంటే మనకి లైక్ దాని గురించి మనం ఇన్ డిస్కస్ చేసుకుంటాం కదా. సో అప్పుడు మనం లైక్ బోనస్ షేర్కి ఈ స్టాక్ స్ప్లిట్కి డిఫరెన్స్ ఏందన్నది కూడా మనం మొదలు డిస్కస్ అయితే చేసుకుందాము. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో షేర్ చేసే ముందు ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చితేనే మిగతా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మన వీడియోని కూడా లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఈ వీడియో నచ్చినా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు చెప్పండి. లైక్ ఇక్కడ ఇంప్రూవ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది, లేదంటే ఏదైనా డౌట్స్ ఉన్నా అడగండి. ఖచ్చితంగా నేను వాటిని క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. ఇవాళ టాపిక్ వచ్చేసరికి మనకి స్టాక్ స్ప్లిట్. సో ఇది మనకి ఒక కార్పొరేట్ యాక్షన్. సో మనం రెగ్యులర్గా న్యూస్లో మనం ఇది చూస్తూనే ఉంటాం. లైక్ సో అండ్ సో స్టాక్ మనకి స్ప్లిట్ ఉంది అని చెప్పేసి లైక్ ఈ డేట్లో అనౌన్స్ చేస్తారు, ఇది ఎక్స్ డేట్ ఉంది, డ్యూ డేట్ లైక్ రికార్డ్ డేట్ ఉంది, అవన్నీ కూడా మనకి రెగ్యులర్గా చెప్తూనే ఉంటారు. సో బోనస్ షేర్స్ గురించి మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. సో స్టాక్స్ స్ప్లిట్ ఏదైతే ఉందో ఈ స్ప్లిట్ అనేది మనకి బేసిక్గా 2 టైప్స్ ఉంటుంది. సో ఒకటి వచ్చేసరికి మనకి ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇది ఫార్వర్డ్ స్టాక్ స్ప్లిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది రివర్స్ స్టాక్ స్ప్లిట్ అన్నది మనకి ఉంటుంది. సో జనరల్గా మనం ఎన్కౌంటర్ అయ్యేది ఫార్వర్డ్ స్టాక్ స్ప్లిట్. సో రెగ్యులర్గా మనం ఏవైతే మనం న్యూస్లో చూస్తుంటామో అవన్నీ కూడా మనకి ఫార్వర్డ్ స్టాక్ స్ప్లిట్ అన్నది మనకు ఉంటుంది. సో ఇది అది కంప్లీట్గా మనకి స్టాక్ స్ప్లిట్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా మనకి సెకండరీ మార్కెట్లోనే ఉంటాయి. సో ప్రైమరీ మార్కెట్లో ఇవేమి ఉండవు. సో మనకి బిఫోర్ ఐపీఓ ఇవన్నీ మనకి ఏమి ఉండవు. సో మ్యాక్సిమం మనకి ఇవన్నీ సెకండరీ మార్కెట్లోనే మనం చూస్తూ ఉంటాము. సో బేసిక్గా మనకి స్ప్లిట్ అనేది ఎందుకు అవుతుంది అన్నది ఫస్ట్ మనం తెలుసుకుందాము. సో కంపెనీ ఐపీఓలోకి వచ్చి దాని తర్వాత మనకి ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వాలి అని అంటే సర్టెన్ వాల్యుయేషన్స్తోని కంపెనీ అనేది వచ్చి అది మనకి మార్కెట్లో లిస్ట్ అనేది మనకు అవుతుంది. సో మేనేజ్మెంట్ అనేది డిసైడ్ చేస్తుంది ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్ ఎంత ఉంది, ఎంత పెట్టాలి, ఏందన్నది. సో ఆ వాల్యుయేషన్ ఏదైతుందో దాన్ని మనము ఫేస్ వాల్యూ అని చెప్పేసి అంటాము. ఈ ఫేస్ వాల్యూ పైన మార్కెట్ డిమాండ్ని బట్టి మార్కెట్ వాల్యూ అన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు అన్నట్టు. సో ఈ ఫేస్ వాల్యూ మనకి జనరల్గా మనం చూసుకుంటే మనకి 1 నుంచి 10 అయితే మనకు ఉంటుంది. సో కొన్ని సినారియోస్లో ఇది అప్ టు 100 వరకు కూడా మనకు ఉంటుంది, కానీ అది మ్యాక్సిమం. సో మినిమమ్ వచ్చేసరికి మనకి 1. సో మనకి నార్మల్గా మనకి స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి లిస్ట్ అయ్యేది మనకి 10 వరకు మనకి లిస్ట్ అనేది అవుతుంది. సో 1 to 10 అనేది మనకి ఫేస్ వాల్యూ అనేది మనకు ఉంటుంది. సో మ్యాక్సిమం మనకి ఏదైతే స్టాక్స్ లిస్ట్ అవుతాయో అవి మనకి మ్యాక్సిమం మనకి ఈ 10 దగ్గర ఉన్నప్పుడు మనకి లిస్ట్ అనేది అవుతాయి. దాని తర్వాత వాల్యుయేషన్స్ ప్రకారం వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తుంటారు అన్నట్టు. సో కొన్ని ఏంటంటే మనకి లిస్ట్ అయ్యేటప్పుడే మనకి ఫేస్ వాల్యూ అనేది 5 కానీ 3 కానీ 2 కానీ 1 కానీ వీటితో మనకి లిస్ట్ అనేది అవుతాయి. సో అది కంపెనీ మేనేజ్మెంట్ అనేది డిసైడ్ చేసుకుంటారు, లైక్ ఎంత లైక్ వాల్యుయేషన్స్తో కంపెనీ అనేది లిస్ట్ అవ్వాలి అని చెప్పేసి. అది వాళ్ళ ఇష్టము అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్, అది వాళ్ళ వాల్యుయేషన్స్ని బేస్ చేసుకొని అది ఉంటుంది అన్నట్టు. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఈ ఫేస్ వాల్యూ మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలని అనుకుంటే ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీ నాలెడ్జ్ కోసం అని చెప్తున్నాను. అనేది ఫేస్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని అనుకుంటే మనకి ఈక్విటీ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో లేదా ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఈ ఈక్విటీ షేర్ క్యాపిటల్ని మనము నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఏవైతే ఉంటాయో ఈ నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్తో మనం డివైడ్ కనుక మనం చేస్తున్నట్టయితే మనకి ఫేస్ వాల్యూ అనేది మనకి వస్తుంది. సో బేసిక్గా ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనకి కంపెనీ వాళ్ళే మనకి అన్ని చేసేసి డైరెక్ట్ మన యాన్యువల్ రిపోర్ట్లో కానీ లేదంటే నార్మల్గా ఏదైనా బిజినెస్ వెబ్సైట్లో మనం చూసుకున్నా కూడా మనకి ఫేస్ వాల్యూ అనేది ఆల్రెడీ అందులో మనకి చూపిస్తారు అన్నట్టు. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇన్ కేస్ మీకు నాలెడ్జ్ కోసం మీరు చూసుకున్నట్టయితే ఈ విధంగా క్యాలిక్యులేట్ అయితే మనకు చేస్తారు. సో ఈ క్యాలిక్యులేషన్స్ని బట్టి వాళ్ళు ఎంత ఫేస్ వాల్యూని ఉంచాలి అన్నది కంపెనీ మేనేజ్మెంట్ అనేది డిసైడ్ చేస్తుంది. అది 1 to 10 మధ్యలో మనకి ఉంటుంది. సో దీని ఫేస్ వాల్యూని పార్ వాల్యూ అని చెప్పేసి కూడా అంటారు. సో అది కన్ఫ్యూజ్ అనేది అవ్వద్దు. సో ఇది మనకి ఫార్వర్డ్ స్టాక్ స్ప్లిట్ అన్నట్టు. ఇది సో ఫార్వర్డ్ స్టాక్ స్ప్లిట్లో మనకి ఇది బిగినింగ్ ఇది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఏమవుతుందంటే మనకి కంపెనీ సపోజ్ ఒక కంపెనీ అనేది మనకి 10 రూపీస్ ఫేస్ వాల్యూతో మనకి లిస్ట్ అనేది అయిన తర్వాత ఆఫ్టర్ సర్టెన్ ఇయర్స్ అంటే ఒక 7 years తర్వాతనో 5 years తర్వాతనో
లైక్ ఐపీఓ దగ్గర మనకి లిస్ట్ అయినప్పుడు సపోజ్ 20 రూపీస్ ఉందని అనుకుందాం. ఆ 20 రూపీస్ నుంచి ఒక 7 ఇయర్స్ తర్వాత అది మనకి 1500కి పోయిందని చెప్పేసి అనుకుందాం. సో ఆబ్వియస్లీ చాలామంది అండ్ యాజ్ ఎ రీటైల్ ఇన్వెస్టర్ లేదంటే మన ఎఫ్ఐఎస్ డిఎస్ కానీ ఏంటంటే ఎంత తక్కువకు దొరికితే అంత ఎక్కువ మంది అందులో పార్టిసిపేట్ చేయడానికి చూస్తుంటారు అండ్ బల్క్లో తీసుకోవడానికి కూడా ట్రై చేస్తుంటారు. అంటే ఒక స్టాక్ 20 రూపీస్ దగ్గర దొరుకుతుందని అంటే ఇక్కడ ఒక 100 స్టాకులు కొనేది 1500 దగ్గర దొరుకుతున్నప్పుడు ఏం చేస్తారు, 10 స్టాకులు ఒక స్టాక్ కొంటారు అన్నట్టు. అంటే లైక్ వాల్యుయేషన్స్ ప్రకారంగా చూసుకుంటే అది చాలా ఓవర్ వాల్యూడ్ అనేది అయిపోయి అక్కడ రీటైల్ పార్టిసిపేషన్ కానీ లిక్విడిటీ కానీ తగ్గుతున్నట్టు అనిపిస్తే కంపెనీకి, ఈ కంపెనీ మేనేజ్మెంట్ ఏం చేస్తుందని అంటే ఆ స్టాక్ని స్ప్లిట్ అనేది చేస్తారు. ఈ స్టాక్ని స్ప్లిట్ చేస్తారు. ఎందుకు స్ప్లిట్ చేస్తారంటే ఇప్పుడు 1500 నుంచి లైక్ 1:5 రేషియోలో మనకి స్ప్లిట్ చేస్తారు అనుకోండి. సో అంటే ఇది మనకి 1:5 కంటే కూడా మనకి సపోజ్ ఇప్పుడు ఇది మనకి 5:1 అనుకుందాం. 1:5 అన్నది మనకి రివర్స్ స్టాక్ స్ప్లిట్లో వస్తుంది. సో మనకి 5:1 గురించి అయితే మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. సపోజ్ మనకి ఇప్పుడు ఒక స్టాక్ది స్ప్లిట్ మనకి 5:1 ఉందని చెప్పేసి అనుకుందాం. సో 5:1 అని అంటే సపోజ్ ఇప్పుడు మనకి 10 ఫేస్ వాల్యూ 10 ఉంది అండ్ మనకి కంపెనీ మేనేజ్మెంట్కి స్టాక్ స్ప్లిట్ అనేది 5:1 ఇస్తున్నారు అని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఫేస్ వాల్యూ 10 డివైడెడ్ బై 5 అంటే మనకి ఇప్పుడు కొత్త ఫేస్ వాల్యూ ఎంత మనకి 2 అంటే కొత్త ఫేస్ వాల్యూ మనకి 2 అనేది మనకు వస్తుంది. సో 2 times 5 మనకి 10 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఒక్క షేర్ ఉంటే మనకి ఒక్క షేర్ ప్లేస్లో మనకి స్ప్లిట్ అనేది అయిన తర్వాత మనకి 5 షేర్స్ అనేది మనకు వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ మనకి ఏంటంటే నంబర్ ఆఫ్ షేర్స్ ఏవైతే ఉంటాయో లైక్ అవుట్ స్టాండింగ్ షేర్స్ అవి మనకి ఇంక్రీజ్ అవుతాయి. లైక్ ప్రజెంట్ ఇప్పుడు 1 lakh ఉన్నాయి అనుకోండి అవుట్ స్టాండింగ్ షేర్స్, ఇది మనకి 1 lakh నుంచి మనకి ఇది 5 lakhs అనేది మనకి అవుతాయి ఇది అవుట్ స్టాండింగ్ షేర్స్ అనేది. కానీ ఇక్కడ మనకి స్టాక్ ప్రైస్ ఏదైతే ఉంటుందో స్టాక్ ప్రైస్ సపోజ్ ఇక్కడ 100 రూపీస్ దగ్గర ఉందని చెప్పేసి అనుకుందాము. సో 100 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు ఇది మనకి లైక్ స్ప్లిట్ అయింది అనుకుందాం 5:1 రేషియోలో. సో స్ప్లిట్ అయిన తర్వాత మనకి కొత్త వాల్యూ మనకి ఇది 20 రూపీస్ అనేది మనకు ఉంటుంది. సో మనకి 20 into 1 lakh మనకి 20 lakhs ఉంటే మనకి ఇప్పుడు 1 lakh నుంచి 5 lakhs అయిన తర్వాత లైక్ 1 lakh into 100 అంటే మనకి ఆల్మోస్ట్ మనకి 10 lakhs ఉంటుంది, 1 crore ఉంటుంది. సో 1 lakh into 100 స్ప్లిట్ అవ్వకముందు మనకి 1 crore ఉంటే స్ప్లిట్ అయిన తర్వాత మనకి 5 lakhs into 20 మళ్ళీ మనకి సేమ్ 1 CRA మనకు ఉంటుంది. అంటే ఇక్కడ చూసుకుంటే మన ఏదైతే మనకి క్యాపిటల్ ఉంటుందో క్యాపిటల్ అనేది మనకి సేమే ఉంటుంది, మన ఈ మార్కెట్ వాల్యూ అనేది మనకి సేమే ఉంటుంది. కానీ నంబర్ ఆఫ్ షేర్స్ అనేది మనకి పెరుగుతుంది అండ్ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో కరెంట్ మార్కెట్ ప్రైస్ అది మనకి తగ్గిపోతుంది. సో మార్కెట్ ప్రైస్ అనేది మనకి తగ్గిపోయి ఆ స్టాక్ వాల్యుయేషన్స్లో కొంచెం చీప్గా కనిపించి లైక్ ఫ్యూచర్లో దానికి మంచిగా లైక్ ఫండమెంటల్గా మంచిగా ఉండి ఫ్యూచర్లో మంచిగా గ్రోత్ ఉంది అని చెప్పేసి చాలామంది అనుకుంటే అక్కడ బయింగ్ సెంటిమెంట్ అనేది పెరిగి చాలా ఎక్కువ మంది ఏంటంటే అక్కడ పార్టిసిపేషన్ అనేది పెరిగి అక్కడ లిక్విడిటీ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే వన్స్ స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత మనకి లిక్విడిటీ అనేది మనకి పెరుగుతుంది ఫస్ట్. అండ్ సెకండ్ థింగ్ అక్కడ మనకి స్ప్లిట్ అయిన తర్వాత కొన్ని రోజుల వరకు మనకి స్టాక్ అనేది వోల్టైల్ ఉంటుంది. అంటే లైక్ సడన్గా పైకి వెళ్ళడం దాని తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని మళ్ళీ కిందికి రావడం ఈ విధంగా వోల్టైలిటీ అనేది మనకి పెరుగుతుంది. అండ్ కొందరు ఏంటంటే లైక్ ఇక్కడ బల్క్ ట్రేడ్స్ బ్లాక్ డీల్స్ ఇవన్నీ కూడా మనకి అవుతూ ఉంటాయి అన్నట్టు. బల్క్ డీల్స్ అండ్ బ్లాక్ డీల్స్ ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి ఎందుకంటే స్టాక్ అనేది చీప్గా దొరుకుతుంది కాబట్టి. ఇవన్నీ ఎప్పుడైతే అంటే స్టాక్ ఫండమెంటల్గా అండ్ టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఎఫ్ఐఎస్ డిఐఎస్ రీటైల్ పార్టిసిపేషన్ వీళ్ళందరూ కూడా అందులో చాలా ఎక్కువగా పార్టిసిపేట్ చేసి కొనుక్కుంటూ ఉంటారన్నట్టు. సో ఇదంతా కూడా అడ్వాంటేజ్, మన ఏదైతే ఈ ఫార్వర్డ్ స్టాక్ స్ప్లిట్ ఉందో ఇదంతా కూడా అడ్వాంటేజ్. అండ్ ఇక్కడ నెగిటివ్ కూడా మనం చూసుకోవాలి. నెగిటివ్ ఏంటంటే మార్కెట్లో మనకి చీప్గా అనేది మనకు దొరుకుతుంది కానీ దాని అర్థం చీప్గా దొరుకుతుందని లైక్ చీప్గా దొరుకుతున్నంత మాత్రాన కంపెనీ మంచిదని కాదు. సో ఇక్కడ వీళ్ళు ఎందుకు చేస్తారు అని అంటే లైక్ ఒకవేళ స్టాక్ హైయర్ ప్రైస్లో ఉన్నప్పుడు లిక్విడిటీ లేకపోతే లోవర్ వాల్యుయేషన్స్కి తెస్తే లిక్విడిటీ వస్తుందని చెప్పేసి కూడా వీళ్ళు కొన్ని మంచి లేని స్టాక్స్ని కూడా స్ప్లిట్ చేసేసి లోవర్ లెవెల్స్కి అయితే తీసుకొని వస్తుంటారు. సో అప్పుడు ఏంటంటే దాని లిక్విడిటీ అనేది పెరిగి లైక్ అక్కడ బయింగ్ జరుగుతూ ఉంటే అక్కడ డంప్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు అన్నట్టు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లోనే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పంప్ అండ్ డంప్ స్కీమ్ లైక్ ఏవైతే మనం రెగ్యులర్గా మనం వింటూనే ఉన్నామో సో ఇలాంటి సినారియోస్లో లైక్ మేనేజ్మెంట్ కొంచెం అటు ఇటుగా ఆలోచించి లైక్ ఇలాంటివి చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకే మనము ఒకసారి స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత తీసుకోవాలన్నా వద్దా అన్నది మనం కంప్లీట్గా అనాలిసిస్ చేసి దాని తర్వాత మనం అందులో ఎంట్రీస్ అయితే మనం ప్లాన్ చేయాలి. అండ్ ఒకవేళ ఇన్ కేస్ మీకు ముందే తీసుకోవాలి అని అనుకున్నట్టయితే ఒకవేళ ముందే తీసుకోవాలని మీరు అనుకున్నా లేదంటే ఆల్రెడీ ఆ స్టాక్స్కి సంబంధించి మీ దగ్గర ఉన్నట్టయితే మనకి
వాళ్ళు బోర్డు మీటింగ్లో వీళ్ళు ముందే అంత డెసిషన్స్ తీసుకొని అనౌన్స్మెంట్ అయితే మనకి చేస్తారన్నట్టు. లైక్ సో అండ్ సో డేట్లో, లైక్ ఎక్స్ డేట్లో మన స్టాక్ అనేది స్ప్లిట్ అనేది అవ్వబోతుంది అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ అయితే చేస్తారు. సో దీనికి 2 డేట్స్ అయితే ఇంపార్టెంట్. ఒకటి మనకి ఎక్స్ డేట్, దాని తర్వాత మనకి రికార్డ్ డేట్. సో ఎక్స్ డేట్ లోపు మన దగ్గర ఎక్స్ డేట్ లేదంటే ఎక్స్ డేట్ కంటే ముందు లోపు మన దగ్గర స్టాక్స్ అయితే మనకు ఉండాలి. అప్పుడే మనకి రికార్డ్ డేట్లో మన నంబర్ అయితే లైక్ మన ఏదైతే యూసీసీ ఉంటుందో, యూసీసీ కానీ లేదంటే మన డిపిఐ ఏదైతే ఉంటుందో అది రికార్డ్ అనేది అయ్యి అక్కడ మన షేర్స్ అయితే మనకి అలాట్మెంట్ అనేది మనకి జరుగుతుంది. అంతేగాని రికార్డ్ డేట్ రోజు కనుక మనం కొనుక్కున్నట్టయితే ఆల్రెడీ ఎక్స్ డేట్ రోజే అది మనకి స్టాక్ అనేది స్ప్లిట్ అనేది అయిపోతుంది. కాబట్టి మనం ఎక్స్ డేట్ రోజు కానీ అంటే రికార్డ్ డేట్ రోజు కానీ మనం కొనుక్కున్నట్టయితే మన ఎలిజిబిలిటీ అయితే మనకు ఉండదు. మనకి అప్పుడు స్టాక్ స్ప్లిట్ అయిన బెనిఫిట్ అన్నది మనకి రాదు. సో ఇదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఫార్వర్డ్ స్టాక్ స్ప్లిట్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో ఇప్పుడు మనం రివర్స్ స్టాక్ స్ప్లిట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. రివర్స్ స్టాక్ స్ప్లిట్. సో రివర్స్ స్టాక్ స్ప్లిట్ మనకి ఎగ్జాక్ట్గా మనకి ఫార్వర్డ్ స్టాక్ స్ప్లిట్కి మనకి ఆపోజిట్ అయితే మనకు ఉంటుంది. సో రివర్స్ స్టాక్ స్ప్లిట్ ఎప్పుడు అవుతుందని అంటే లైక్ మార్కెట్లో ప్రైస్ అన్నది చాలా లోగా ఉన్నప్పుడు, అంటే లైక్ సపోజ్ ఇప్పుడు 20 రూపీస్ దగ్గర ఒక స్టాక్ అనేది ట్రేడ్ అనేది అవుతుంది. సో కొన్ని కంట్రీస్లో ఎలా ఉంటుంది అంటే లైక్ ఒక స్టాక్కి మినిమం ప్రైస్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది అన్నట్టు. సో ఆ మినిమం ప్రైస్ని ఆ స్టాక్ అనేది మెయింటైన్ చేస్తేనే వాళ్ళు ఎక్స్చేంజ్లో దాన్ని లిస్ట్ అనేది చేస్తారు. లేదని అంటే ఎక్స్చేంజ్లో నుంచి డీలిస్ట్ చేసే ఛాన్సెస్ కూడా అక్కడ ఉంటుంది అన్నట్టు. సో అలాంటి కేసెస్లో ఏం చేస్తారంటే వీళ్ళు రివర్స్ స్టాక్ స్ప్లిట్ అనేది చేస్తారు. లైక్ సపోజ్ ఫేస్ వాల్యూ 1 ఉందనుకోండి, ఫేస్ వాల్యూ 1 నుంచి వీళ్ళు 2కి తీసుకురావడమో లేదంటే మనకి 5కి తీసుకురావడమో చేస్తుంటారు. అంటే 20 రూపీస్ ఉన్న స్టాక్ మనకి 40 రూపీస్ అవ్వడము లేదంటే 100 రూపీస్ అవ్వడము మనకి అవుతుంది అన్నట్టు. సో ఇలాంటి సినారియోస్ కూడా మనకి చూస్తాము. సో మన ఇండియాలో నేను చాలా వెతికాను లైక్ ఏమన్నా ఉన్నాయేమో స్టాక్ స్ప్లిట్స్ లైక్ రివర్స్ స్టాక్ స్ప్లిట్ అని చెప్పేసి. సో నాకైతే ఏమీ దొరకలేదు. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదన్నా మన ఇండియాలో కూడా ఇలాంటివి అయ్యాయని మీకు అనిపిస్తే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పవచ్చు. అది నాకే కాదు వేరే వాళ్ళకి కూడా మీకు లైక్ ఆ నాలెడ్జ్ని షేర్ చేయడంలో మీరు హెల్ప్ అయితే చేస్తారన్నట్టు. సో రివర్స్ స్టాక్ స్ప్లిట్ ఏంటంటే లోవర్ మార్కెట్ వాల్యుయేషన్స్ ఉన్న స్టాక్ని హయ్యర్ మార్కెట్ వాల్యుయేషన్స్లోకి తీసుకెళ్ళడం ఇది అంతా. సో అంటే లైక్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇది మన వాల్యుయేషన్ ఇన్ ద సెన్స్ లైక్ మంచి వాల్యుయేషన్స్తో ట్రేడ్ అవుతుందని చెప్పేసి బయట వాళ్ళందరికీ చూపించడానికి లైక్ ఇలా చేస్తుంటారు. సో దట్ ఏంటంటే మన రీటైలర్స్ కానీ ఇవన్నీ కూడా లైక్ అలర్ట్ అనేది అయ్యి అందులో పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పేసి లైక్ ఆ విధంగా కొంచెం బ్లఫ్ చేయడానికి లేదంటే కొంచెం అట్రాక్టివ్గా చేయడానికి ఇలాంటివి చేస్తూ ఉంటారు అన్నట్టు. సో ఇది మనకి రివర్స్ స్టాక్ స్ప్లిట్. అండ్ ఇక్కడ ఇంకొకటి స్ప్లిట్లో మనం బేసిక్గా మనం చూసుకోవాలి అంటే లైక్ మెయిన్గా మనం గమనించాల్సింది ఏంటంటే స్ప్లిట్ చేసినప్పుడు ఏంటంటే కంపెనీ ఒక్కసారి అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం మీరు గమనిస్తున్నట్టయితే బిజినెస్ ఛానల్స్ కానీ బిజినెస్ మ్యాగజైన్స్ కానీ వాళ్ళంతా ఏం చేస్తారంటే సో స్టాక్స్ ఈ వీక్లో స్ప్లిట్కి ఉన్నాయి, సో ఇది మీ దగ్గర స్టాక్స్ ఉన్నాయా అని చెప్పేసి మ్యాగజైన్స్ ఛానల్స్ వీటన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కూడా వాయిస్తూనే ఉంటారు అన్నట్టు. సో దట్ ఏంటంటే కంపెనీకి ఫ్రీగా ప్రమోషన్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఫ్రీగా ప్రమోషన్స్ వస్తే ఏంటంటే మన రీటైల్ ఇండివిజువల్స్ మధ్యలో ఆ నేమ్ అన్నది మంచిగా సర్క్యులేట్ అన్నది అవుతుంది. సో ఆ సర్క్యులేట్ అన్నది అయినప్పుడు ఏంటంటే దాని లైక్ చాలామంది రీటైల్ ఇండివిజువల్స్ ఏంటంటే టెక్నికల్స్ ఫండమెంటల్స్తో కూడా సంబంధం లేకుండా లైక్ ఒక్క షేర్ కొంటే మనకి 5 షేర్స్ ఎక్స్ట్రాగా వస్తున్నాయి కాబట్టి సో ఆ విధంగా వాళ్ళు ఈజీగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. అంటే లైక్ ఫ్రీగా షేర్స్ వస్తున్నాయి కదా మళ్ళీ ఫ్యూచర్లో అదే లెవెల్స్కి వెళ్ళిపోతే మనకి ఆల్మోస్ట్ 5 టైమ్స్ అయిపోతున్నాయి, 500% మనకి రిటర్న్స్ వచ్చేస్తాయి ఈజీగా అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. సో అలా ఫ్రీ ప్రమోషన్స్ ఇది వన్ కైండ్ ఆఫ్ ఒక ఫ్రీ ప్రమోషన్ ప్రాక్టిక్స్ కూడా. అండ్ అదే కాకుండా అందరి నోట్లో అది ఫ్రీగా ఆ నేమ్ అనేది నానుతుంది. అండ్ ఒకవేళ ఇన్ కేస్ అది లైక్ వన్ కైండ్ ఆఫ్ ఒక ఏదైనా ఎఫ్ఎంసీజీఓ లైక్ కన్జ్యూమర్ గుడ్తో ఇంకేదైనా మంచి కంపెనీ ఉన్నట్టయితే సో అది అందరి నోట్లో నాని లైక్ అందరికీ ఆ కంపెనీ తెలుస్తున్నట్టయితే మనం బయట ఎప్పుడైతే తిరుగుతున్నప్పుడు ఒకవేళ ఆ నేమ్ కనిపిస్తే ఈ కంపెనీది నేను మొన్ననే చూసాను, ఇది కంపెనీ స్టాక్ స్ప్లిట్ అయింది, ఇది మంచి కంపెనీ కావచ్చు, దీని ప్రొడక్ట్స్ మనం యూజ్ చేద్దామని చెప్పేసి అట్లా కూడా లైక్ దాని కన్జంప్షన్ దాని యూసేజ్ అనేది పెరుగుతుంది అన్నట్టు. అంటే లైక్ ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. సో దానివల్ల వాళ్ళకి డబుల్ బెనిఫిట్ అనేది మనకు వస్తుంది అన్నట్టు. సో బోత్ మనకి ఇక్కడ ఏదంటే ఎఫ్ఐఎస్ నుంచి వాళ్ళకి పాజిటివ్గా ఇదన్నది వస్తుంది లైక్ ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ కూడా. అండ్ అట్ ద సేమ్ టైం రీటైల్ పార్టిసిపేషన్ కూడా మనకు జరుగుతుంది. అండ్ వన్ కైండ్ ఆఫ్ ఒక మార్కెట్ షేర్ని కూడా ఇంక్రీజ్ చేసుకునే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది అన్నట్టు. సో ఇది వన్ కైండ్ ఆఫ్ ఒక మార్కెట్ జిమ్మిక్ అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు, అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు ఇది. సో ఫ్రెండ్స్ ఇది స్టాక్ స్ప్లిట్ గురించి ఇన్ డీటెయిల్గా మీకు వీడియో. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో
కామెంట్ చేసి అడగవచ్చు. నేను వాటిని క్లారిఫై చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.